దీని అయితే ట్రాంప్ అంటారు. వచ్చేసి నేనైతే సర్ఫ్ డీజే మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి అయితే దుబాయ్లో ఉన్న ఎస్ట్ జైంట్ వీల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ జైంట్ వీల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అది నైట్ టైం చూడడానికి బాగుంటుందంట. అందుకే నేనైతే నైట్ టైం అయితే స్టార్ట్ అయ్యాను రూమ్ దగ్గర నుంచి. చూపిస్తాను ఒకసారి, మీరైతే చూడండి ఆ జైంట్ వీల్ ఎలా ఉంటుంది. ఈ రోడ్డు ఉంది సార్, ఈ రోడ్డు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఎదరే ఫ్రంట్నే 1/2 కిలోమీటర్ సర్ఫ్ డీజే మెట్రో స్టేషను. అక్కడికైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను రూమ్ దగ్గర నుంచి. పక్కన బిల్డింగ్స్ అన్ని చాలా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, మనకైతే రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. ఇదైతే టొయోటా కారు, మనకి ఇండియాలో కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు ఈ కార్ అయితే. ఇక్కడైతే ఉంది కార్ అయితే. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ మాల్ కార్డు ఒకటి తీసుకోవాలి నేనైతే. నా దగ్గర అయితే కార్డు అయితే లేదు, కొత్త న్యూ కార్డు ఇటు. ఇదే సర్ఫ్ డీజే మెట్రో స్టేషను. దుబాయ్లో ఏంటంటే మనం ఇలా యాక్సిలేటర్ మీద వెళ్తున్నప్పుడు వన్ సైడ్కే నుంచోవాలి, ఇంకో సైడ్ అయితే పరిగెట్టడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మీరైతే వన్ సైడే నుంచోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే. చూసారు కదా అందరూ క్యూలో అయితే ఉన్నారు, మొత్తం అలానే ఉండాలంటే ఇక్కడైతే. వచ్చేసి 4 కార్డు రీఛార్జ్ చేయించుకున్నాను, 25 dirhams తీసుకున్నాడు. ఈ కార్డు ఉంటే కనుక ఎక్కడైనా తిరగచ్చు. ఇదే 4 కార్డు అంటే షాపింగ్ మాల్స్, మెట్రో, క్యాబ్. మనకి హైదరాబాద్లో మెట్రో అలాగా ఇక్కడ మెట్రో కార్డు లాంటిది, కానీ ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రాంప్ మనకు కనిపించేది ఫ్యూచర్ మ్యూజియము. మన మెట్రోలోంచి వెళ్తుంటే ఫ్యూచర్ మ్యూజియం ప్లస్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మెట్రోలో వెళ్తున్నప్పుడు. ఇప్పుడు నేను జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళాలంటే పామ్ జుమేరా అనే ఒక స్టేషన్ దగ్గర అయితే దిగాలి. అక్కడ దిగి అక్కడ నుంచి అయితే ట్రాంప్ అవుట్ పట్టుకుని దుబాయ్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. సైడ్ కనిపించేంత సేఫ్టీ ఫీచర్, ఎందుకంటే ట్రైన్లు వెళ్తాయి కదా ఎవరు పడిపోకుండా అయితే సేఫ్టీ ఫీచర్ అయితే పెట్టారు అక్కడైతే. అది ఒకటే నచ్చింది. దుబాయ్ కన్ఫ్యూట్ అయితే ఎక్కడికైతే ఎక్కడ దుబాయ్ మొత్తం ఉంది కన్ఫ్యూట్ అయితే. ఇక్కడ మెట్రో స్టేషన్లో ఇలా వాల్లో కట్టేస్తుంది కదా, ఇది మొత్తం అంతా గ్లాస్తో కట్టారు. ట్రైన్ వచ్చినప్పుడు అయితే ఓపెన్ అవుతుంది అది అంతే. ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనమైతే పామ్ జుమేరాకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి అయితే ట్రాంప్ ఉండదు లోపలికి. టైం అయితే అయిపోయిందంట. ట్రాంప్ అయితే ఇప్పుడైతే క్లోజ్ అంటారు. ప్రస్తుతానికైతే ఇక్కడికి వెళ్దాము జైంట్ వీల్ దగ్గర. మనకు కనిపించేదాన్ని ట్రాంప్ అని పిలుస్తారు ఇక్కడ. ఇదైతే మెట్రో అయితే కాదు, ఇది ఒక కనెక్టివిటీ లాంటిది. ఇది మొత్తం రోడ్డే. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇలా బైక్స్ వేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది రోడ్డు నుంచి వెళ్తుంది, మీకు చూపిస్తాను. దీని కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. మన మెట్రో దిగ్గానే ఈ ట్రామ్ స్టేషన్కి వచ్చి ట్రాంప్ అయితే ఎక్కాలి. నేనైతే ఇప్పుడు ట్రాంప్ ఎక్కి ఇక్కడ నుంచి జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మీకు చూపించిన లొకేషన్ చూపిస్తాను. నేనైతే ట్రాంప్లో అయితే ఉన్నాను. మీకైతే మార్నింగ్ వ్యూ చూపిస్తాను. నైట్ అయితే అంత అలా లేదు, కానీ మార్నింగ్ ఒకసారి మనలో వస్తాను ఇక్కడికైతే. నైట్ వ్యూ అయితే మనకు కనిపించట్లేదు సరిగ్గా. ఈ ట్రాంప్ ఏంటంటే పొద్దున్న మాటలు బాగుంటుందంట, నైట్ మాటలు అయితే అంత బాగాలేదు. రోడ్డు నుంచే వెళ్తుంది ఈ ట్రాంప్ అయితే దుబాయ్లో. పామ్ జుమేరా దగ్గర ఉంది ఇదైతే. ఇదే లాస్ట్ స్టేషన్. ఇక్కడ దిగేసి ఒక 1/2 hour నడిస్తే నేను వచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను. కానీ ఇక్కడైతే ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అటుపక్క అయితే వెళ్ళాలి. నేను ఇటుపక్క వెళ్ళి ఇక్కడ నుంచి 1/2 kilometer నడగానే నా లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ట్రైన్స్ అయితే ఏమీ లేవు. ఇంకో 5 minutesకి అయితే ఒక ట్రైన్ అయితే ఉంటుందంట. ఇక్కడ మనం వెళ్తుంటే ఇన్స్ట్రక్షన్ బోర్డు అయితే ఉంది. ఇక్కడ ఈవీ బైక్స్ కట్ట నాట్ అవైలబుల్ ఉంది, అంటే ఈవీ బైక్స్ కట్ట ఏమీ లోపలికి అయితే వేసుకెళ్ళకండి, టూరిస్టులకి చెప్తున్నాను. ఇక్కడ నుంచి బాల్ అనే ఒక బార్ ఉంది కదా, ఆ బార్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. అటు నుంచి అలా వెళ్తే కనిపిస్తుంది కదా జైంట్ వీల్, అక్కడికైతే వెళ్ళాలి. మనం జైంట్ వీల్ లొకేషన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం దగ్గరగా కనిపిస్తుంది, కానీ అదైతే చాలా దూరం, 1 kilometer చూపిస్తుంది ఫోన్లో లొకేషన్లో. చాలా దూరంగా అయితే ఉంది అది. నేనైతే రాంగ్ రూట్లోకి వచ్చేసాను. కిందకైతే వెళ్ళాలి మనం 5th floorలో వచ్చేసి. అక్కడికైతే వెళ్ళడానికి అయితే ఇటు పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 kilometer చూపిస్తుంది బీచ్కి అయితే. బీచే చూపిస్తాను చూడండి. ఇది మొత్తం పబ్స్, రెస్టారెంట్స్, మొత్తం అన్ని లగ్జరీ రెస్టారెంట్స్. నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను. పైన స్క్రోల్ అవుతుంది చూసారు కదా దుబాయ్ అని చెప్పేసి. ఆ లైటింగ్లో కూడా స్క్రోల్ అవుతుంది దుబాయ్ అని. బ్లా బ్లా అని చెప్పేసి ఏదో రిసార్ట్ అయింది పక్కన లెఫ్ట్ సైడ్లో. ఈ రిసార్ట్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కాకుండా నార్మల్గా మీరు ఏదన్నా వెకేషన్ రావాలనుకుంటే లోపలికి అయితే వెళ్ళండి. లోపలైతే కూర్చోవడానికి అయితే ఉంది. లోపల బార్ దగ్గర నుంచి అయితే కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళండి, కనిపిస్తుంది మీరు. ఇది మొత్తం మదీనా టవర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి. ఒకప్పుడు అతిపెద్ద జైంట్ వీల్ అంటే మనకు గుర్తొచ్చేది లండను.
ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ వీళ్ళైతే ఇక్కడైతే కొత్త జైంట్ వీల్ అయితే నిర్మించారు. ఇదే ఆ జైంట్ వీల్. ఇప్పుడు దుబాయ్లో ఉన్న అతిపెద్ద జైంట్ వీల్, ప్రపంచంలో అతిపెద్ద జైంట్ వీల్ కూడా ఇదే. వీళ్ళైతే మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అయితే తీసుకొచ్చారు ఈ జైంట్ వీల్కి అయితే. బీచ్ అయితే చాలా బాగుంది. వెళ్తాను బీచ్ దగ్గరికి అయితే. మొత్తం దుబాయ్ మొత్తానికి హైలైట్గా ఏది ఉందంటే ఇదే ఉంటుంది. బుర్జ్ ఖలీఫా ఇది ఒకటి తప్ప ఇంకేముండదు దుబాయ్లో. మార్నింగ్ వస్తే బాగుంటుంది, కానీ నైట్ వ్యూ బాగుంటుంది. నైట్ అయితే తీసుకొచ్చాను మమ్మల్ని. మార్నింగ్ వస్తే ఇది ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయంట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఉన్నాయి బాగా. ఇవి వచ్చేసి మొత్తం మదీనా టవర్స్ మీకు చూపిస్తాను తర్వాత. మళ్ళీ ఇక్కడైతే మార్నింగ్ అయితే మార్నింగ్ వచ్చి చూపిస్తాను ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి నైట్ వచ్చాం మనం అయితే. ఇది మొత్తం దుబాయ్ సిటీ మొత్తం. నాకు కూడా అది ఎక్కాలని ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్. అదైతే అది వచ్చేసి 200 దిరమ్స్. అంటే మన డబ్బుల్లో చూసుకుంటే ఒక దగ్గర ఒక 5,000 రూపాయలు అయితే పెట్టుకోవాలి. అంత అయితే నేను పెట్టుకోలేను, ఎందుకంటే నేను బడ్జెట్ ట్రావెలరు. ఇక్కడ దాకా రావడానికి నాకు చాలా కష్టమైంది. అంత బడ్జెట్ పెట్టుకోలేను కాబట్టి బయట నుంచి చూపించేస్తాం మొత్తం. కనీసం ఇంత డెవలప్మెంట్ ఉండాలంటే మనకి ఇండియాలో కనీసం ఒక 100 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇక్కడైతే అలా కాదు. ఈ రోజు ఏదన్నా నిర్ణయించుకున్నారంటే రేపు పొద్దునకైతే అది స్టార్ట్ చేసేస్తారు ఆ వర్క్ అయితే. మన ఇండియాలో అలా కాదు. ఈరోజు ఏదన్నా అనుకుంటే అది మళ్ళీ పైకి పంపించాలి, అది మళ్ళీ ఇంకో పైకి పంపించాలి, అది రాష్ట్రానికి వెళ్ళాలి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి. బోల్డ్ టైం పడుతుంది. అసలు చూడండి ఎంత డెవలప్మెంట్ చేస్తారంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే చేస్తారు. ఇండియాలో కూడా డబ్బు ఉంది, కానీ చేయడానికి కాసేపు అయితే మీకు చూపిస్తాను. లుక్ వేసేయండి నీట్గా. దీన్ని అయితే టైం లాస్ అయితే పెడతాను మీకు. దేనికన్నా డబ్బు ఉండాలండి. ఇక్కడ చూసారా, ఇది చూస్తూ ఇది ఇక్కడ ఒక్క కొడుతూ అందరూ అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు మెరీనా బీచ్ దగ్గర. మొత్తం ఇది మొత్తం ఒక ప్రైవేట్ది బార్ అండ్ రెస్టారెంట్. మన సైడ్ ఎలా ఉంటుందో అలా, గోవా సైడ్ ఎలా ఉంటాయో అలా సేమ్. దేనికన్నా డబ్బులే ఉండాలి. డబ్బు ఉంటే ఆ కొండ మీద ఉన్న కోతిని తెప్పించుకుంటారు అంటారు కదా, అదే ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ అంతలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఆ టవర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. ఒక గంట అలా వీడియోస్ తీసుకొని అన్నీ చేసుకుని మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. మెట్రో ఎక్కాలి, మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఏం ప్రైవేట్ విల్లాస్ మొత్తం అంతా. పైన బాల్కనీ ఒకటి ఉంది, చూసుకోవచ్చు. ఇదైతే పొద్దున మాటలైతే ఇలాగ ఇవన్నీ తెరుచుకుంటాయి మొత్తం ఎండలో ఉండకుండా. ఇదంతా సిట్టింగ్ మొత్తం, తాగడానికి ఉంది మొత్తం ఇక్కడంతా. దుబాయ్ అంటే అంతే, లగ్జరీ లైఫ్. లగ్జరీ బ్యాండ్లు ఎన్ని అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇలాగ ఈ మెరీనా బీచ్ మధ్యలో లోపలికి అయితే వెళ్తున్నాను. అలా అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉందో చూసుకొచ్చినారు. ఇక్కడైతే డెలివరీ బాయ్స్ అయితే ఎక్కువ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఈ ఇమ్రాస్ టవర్ మధ్యలో ఇది ఒక గేమ్ జోన్ ఒకటి ఉంది ఇక్కడ దగ్గరలో. ఇక్కడ మధ్యలో చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఇది గేమ్ జోన్ అయితే ఉంది ఇక్కడ బాగా. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్. నాకు తెలిసి ఒక 150 dirhams ఎంత ఉంటుంది అనుకుంటున్నాను ఈ గేమ్ జోన్ ఆడాలంటే. మనం అయితే చాలా రేట్ ఎక్కువ ఇక్కడైతే గేమ్ అయితే. ఉంటాను కదా సేట్లు అని చెప్పేసి, వాళ్ళైతే అక్కడ ఉన్నాడు కదా వైట్ డ్రెస్లో, ఆయనే ఇమిరేట్స్కి వీళ్ళు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. అయ్యో ఒక బాబు అయితే ఇలా బెలూన్ అయితే వదిలేసాడు పైన. ఇక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆయన ఈ యూఏఈ స్టేట్కి సిటిజన్షిప్ మాట వాళ్ళది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి వాళ్ళైతే వైట్ దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఏ వర్క్ చేయరు, వీళ్ళకి ఒక ప్రాపర్టీ ఉంటుంది బాగా. షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ ఇవన్నీ వీళ్ళ చేతిలోనే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే 100లో 90 మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ రెంట్కి ఇచ్చేస్తారు అవన్నీ ఇండియన్స్కి, వాళ్ళకి వీళ్ళకి. మన వాళ్ళు మెయిన్ చేస్తారు. మీరన్నా సరే బాగా చదువుకుంటే
ఇలా స్థిరపడవచ్చు ఇక్కడైతే. నాకైతే ఒకటే కోపం వస్తుంది, మొత్తం డబ్బున్న దేశంలో ఫస్ట్ అయితే దుబాయ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా రిచ్ పీపుల్ అయితే ఉన్నారు, చాలా లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు వీళ్ళైతే. మన ఇండియా ఎలా మారాలంటే కనీసం 100 సంవత్సరాలు అయితే పడుతుంది అని అడిగితే. ఇక్కడైతే గేమ్ జోన్స్ అవి ఉన్నాయి, ఇవంతా గేమ్ ఆడుకోవచ్చు. ఇదంతా అంతా డబ్బులే. ఇక్కడ వచ్చేసి ఇదైతే 28 dirhams అంట, చాలా కాస్ట్ ఎక్కువ. ఇది కూడా అంతే. ఈ ప్లేస్కి అయితే పిల్లల్ని తీసుకెళ్తే కనుక చాలా వర్త్. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. ఇక్కడైతే చాలా మంచి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలకి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పటికే టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. నేనైతే మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇవాళ సాటర్డే కాబట్టి 1 దాకా ఉంటుందంట మెట్రో స్టేషను. తర్వాత మనం మెట్రో ఉండదు ఇంకా. ఇదైతే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్పు. అసలు నేను అనుకోలేదు ఇంటర్నేషనల్ ట్రిప్ వేయగలను, ఇక్కడ దాకా రాగలను అని చెప్పేసి. మేబీ జరిగిపోయినాయి ఇంతలా. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంతలా దుబాయ్ని చూపిస్తున్నానంటే చాలా కష్టపడ్డాను. ఇది వచ్చేసి ట్విన్ టవర్స్. ఇక్కడ వచ్చేసి 7S హోటల్ అయితే ఉంది. ఇక్కడ ఎమిరేట్స్ టవరు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడైతే కార్ అయితే ఉందో చూడండి. నాకు తెలిసి ఇది లాంబోర్గిని అనుకుంటున్నాను. కార్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి కార్లు అయితే ఇక్కడ చాలా కామన్గా తిరుగుతున్నాయి. ఈ కార్ వచ్చేసి కనీసం ఒక 2-3 కోట్లు అయితే ఉంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకు కనిపించిన వాళ్ళందరూ రష్యన్సే. ఇక్కడ కనిపించే వాళ్ళు ఎక్కువ కనిపించేది రష్యన్సే. ఇక్కడ దుబాయ్ సిటిజన్స్ అయితే అసలు మనకి కనిపించే చాలా రేరు. వాళ్ళైతే 100లో 10 మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ వేరే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ టూరిస్ట్ అయితే ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే ఉన్నదైతే 5 స్టార్ హోటల్ వెనక బ్యాక్ సైడ్ ఉన్నది. ఇప్పుడు స్పెట్స్ ఎందుకు పెట్టానంటే ఇందాక నేను చూస్తున్నప్పుడు ఇటు పక్క చూస్తున్నాను, మీకు కనిపించట్లేదు. నన్ను కొంచెం గుడ్ అని అనుకుంటారని చెప్పేసి స్పెట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని దగ్గరలో లగ్జరీస్ మొత్తం ఈ షాపింగ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి అన్నీ పెద్ద పెద్ద షాపులే, చిన్న షాప్ ఎక్కడ కనిపిస్తుంది మీకు. లైఫ్ అంటే వెళ్తానబ్బా మొత్తం. నాకు తెలిసి ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నేనైతే చెప్పాల్సింది ఏంటంటే ఒకసారి సరే దుబాయ్ వచ్చి దుబాయ్ని చూసి వెళ్ళండి. ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ దుబాయ్ అయితే. మొత్తం లగ్జరీస్ కార్లు మొత్తం లోపలికి వచ్చి అన్నీ లోపలన్నీ 5 స్టార్ హోటల్స్ మొత్తం అన్ని హోటల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. 7 స్టార్ హోటల్కి వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు వెళ్ళడానికి. రేపైతే ట్రై చేస్తాను కంపల్సరీ 7 స్టార్ హోటల్కి వెళ్ళి చూపిస్తాను. బుర్జ్ ఖలీఫా ఒకటి మిస్ అయ్యాను, బుర్జ్ ఖలీఫా ఒకటి చూపిస్తాను. వెల్కమ్ టు ద దుబాయ్ అయితే రండి. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే నాకు తెలియని ఒక ఆయన పరిచయమయ్యారు. ఈయన కూడా రాజమండ్రి. ఈయన నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను డైలీ. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ జంపింగ్ అయితే చేయకూడదు, చేస్తే ఫైన్ అయితే గట్టిగా పడుతుంది. ఇక్కడైతే ఇక్కడ ట్రాంప్ వస్తే బాగున్నాను. ట్రాంప్ సర్వీస్ అయితే ఇక్కడైతే బాగుంటుంది. కనిపిస్తుంది కదా ఇదంతా ట్రాంప్ లైన్ మొత్తం ఇలా రోడ్ మధ్యలోంచి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక 1/2 అవర్ ఆగి ఆ ట్రాంప్ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తాను ఎలా ఉందో సార్. మీకు ఇందాక ట్రాంప్ వస్తే బాగుంది అనిపించింది చెప్పాను కదా. ఇప్పుడైతే ట్రాంప్ వస్తుంది చూడండి. ఇదే దుబాయ్లో JBL టవర్స్ దగ్గర ఉన్న ట్రాంప్. ఈ ట్రాంప్ అయితే ఇలాగ రోడ్డు మీద అయితే వెళ్తా చూడండి. ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఆపేశారు కదా ఈ పక్క వెహికల్స్. ఈ ట్రాంప్ కోసం ఆపేశారు మొత్తం చూడండి. చాలా హైలైట్ ఇదైతే. నాకు తెలిసి నేను చూడడం ఇలాంటిది ఇదే ఫస్ట్ టైము ట్రాంప్ అయితే. ఈ సర్వీస్ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ రోబో టైపు. ఇందులో కండక్టర్ కానీ డ్రైవర్ కానీ అసలు ఎవరు ఉండరు ఇందులో. ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. దీని ప్రత్యేకంగా ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంది. ఇక్కడైతే చూసారా ఇది మొత్తం ఇదైతే రోడ్డు మీద వెళ్తుంది. ఇదైతే చాలా హైలైట్, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే చూసుకోవచ్చు. ఇదైతే రోడ్డు మీద వెళ్తుంది చూసారు కదా. అటుపక్క సిగ్నల్ అయిపోయింది, ఇటుపక్క సిగ్నల్ అయిపోయింది బ్యాక్ సైడ్. ఇదైతే ట్రాంప్ అయితే రోడ్డు మీద అయితే వెళ్తుంది. ఇక్కడైతే సిగ్నల్ వేశారు. నేనైతే మారడానికి చాలా కష్టం, 10 నిమిషాలు అయితే పడుతుంది వెళ్ళాలంటే. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను నేనైతే ఇప్పుడైతే
ఈ ట్రాంప్ అయితే చూడడం నాకైతే ఫుల్ హ్యాపీ. అదిగో ఇప్పుడు చూసారు కదా, ట్రాంప్ అయితే వెళ్ళిపోయింది. సిగ్నల్ అయితే మొత్తం స్టార్ట్ అయింది ఇప్పుడైతే సిగ్నల్లో. ఇది మట్టుకు చాలా క్రేజీ అయితే ఉంది ఇక్కడైతే దుబాయ్లో అయితే. ఇటుపక్క అయితే ఇంకా వదలలేదు. చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ సిగ్నల్ కూడా వదిలేశారు. ట్రాంప్ అయితే వెళ్ళిపోయింది. ఈ ఫ్రంట్ సైడ్ సిగ్నల్ కూడా వదిలేశారు. ఇది మొత్తం ఫైనాన్షియల్ ఏరియా మొత్తం. ఇది వచ్చేసి టూర్ ట్రిప్ ఉందంట ఇక్కడైతే. మార్నింగ్ అయితే వెళ్తాను, ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే లేదు. 11 అయితే అవుతుంది, మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఆ టూర్ అయితే నేను వెళ్ళట్లేదు. రేపు వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్కుతాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం జేబీఎల్ టవర్స్ దగ్గర ఉన్నాం. బ్యాక్ సైడ్ కనిపించి జేబీఎల్ టవర్స్. ఇది మొత్తం వెనకాల రివర్ అని చెప్పాను కదా, ఆ రివరు. మేమైతే మార్నింగ్ వెళ్ళి చేద్దాం ఒకసారి మొత్తం బోటింగ్ అయితే చేద్దాం మార్నింగ్ అయితే. ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది కాబట్టి నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇప్పుడైతే ఎక్కదలుచుకోలేదు, రేపైతే ఎక్కుతాను. ఒకసారి మీరైతే వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో. వెనకాల వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఈ దుబాయ్ మొత్తం కింద చూసారు అసలు. ఇక్కడ మంచిగా చిల్ అవుతున్నారు కింద అయితే. లైఫ్ అంటే వెళ్తేనబ్బా మొత్తం ఈ షిప్పులు మొత్తం ఇవంతా ఒక హైలైట్ సిటీ మొత్తం. ఇదంతా మంచిగా చిల్ అవుతున్నారబ్బా కింద అయితే. ఆ షిప్పులు అవన్నీ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఇక్కడైతే. దుబాయ్ వచ్చండి కంపల్సరీగా. నెక్స్ట్ టైం అయితే గట్టిగా అయితే ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే తిరగలేకపోతున్నాం, అంత అమౌంట్ అయితే నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి. ఏదన్నా కవర్ చేసుకుని చూపించాలి మీకైతే, కంపల్సరీగా చూపిస్తాను. అక్కడ సర్వీస్ అయితే బాగుంది. ఇక్కడైతే బైక్ అయితే తీసుకోవచ్చు. ఆర్టీఏ మన దగ్గర ఉన్న నోల్ కార్డ్ ఇచ్చుకుని ఇక్కడైతే ట్యాప్ చేస్తే తీసుకోవచ్చు సైకిల్స్. ఇది మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ తీసుకుని మనం సిటీ టూర్ అయితే దీని మీద కవర్ చేసుకోవచ్చు నీట్గా. అసలు దుబాయ్ అనేది వీళ్ళ చరిత్ర చూసుకుంటే చాలా ఏళ్ళ క్రితం వీళ్ళ జీవన విధానం చేపలు పట్టుకుని చేపలను నమ్ముకుంటూ బతికేవారు. వీళ్ళ చరిత్ర చూసుకుంటే వీళ్ళకైతే 1960లో అయితే ఆయిల్ నిల్వలు అయితే కనుక్కున్నారు. ఆ తర్వాత వీళ్ళు 1969 నాటికి వీళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే మారిపోయింది దుబాయ్ది. అప్పుడున్న రాజు అయితే ఏం చేశారంటే ఆయిల్ నిల్వలు ఎప్పటికన్నా ఆ ఆయిల్ అమ్మిన డబ్బుతో వీళ్ళైతే టూరిజం మీద, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆ టూరిజమే మనం చూసుకుంటున్నాం ఇప్పుడు న్యూ దుబాయ్. మొత్తం ఓల్డ్ దుబాయ్ మీకు వీడియో చూపించాను కదా, అలా ఉండేది వీళ్ళ జీవన విధానం అయితే. ఇప్పుడైతే వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే మొత్తం పూర్తిగా అయితే మారిపోయింది. ఇక్కడైతే 90% అయితే బయట పీపులే ఉంటారు, 10% మాత్రమే వీళ్ళైతే ఉంటారు. 1 కిలోమీటర్ నడుతున్నాను, మెట్రో అయితే కనిపించలేదు. అక్కడైతే కనిపిస్తుంది కదా, ఆ మెట్రోకి అయితే వెళ్ళిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోతాను. నేను ఇందాక ట్రాంప్ చెప్పాను కదా, ట్రాంప్ అయితే ఇక్కడైతే తిరుగుతుంది. బాబా ఏమైతే ఉంది లొకేషన్ అయితే. నాకైతే పిచ్చగా నచ్చింది లొకేషన్ అయితే. ఆ ట్రాంప్ వెళ్ళడం అంతా వేరు. దుబాయ్ లైఫ్ అంటే వేరు. ఇది వచ్చేసి డిఎంసిసి మెట్రో స్టేషను. ఇక్కడి నుంచి అయితే మెట్రో అయితే నేను సర్ఫ్ డీజేకి అయితే ఎక్కాలి. ప్రస్తుతం నేనైతే మెట్రో స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ డిఎంసిసి నుంచి సర్ఫ్ డీజే దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ స్టేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్. ఈ 30 కిలోమీటర్స్ కూడా నేనైతే ఇందులోనే వెళ్తున్నాను. కనీసం ఒక 1 hour 2 hours పడుతుంది ఇక్కడ నుంచి అయితే. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ఈరోజు 1 వరకు మెట్రో స్టేషన్ ఓపెన్లో ఉంటుంది. 1తో క్లోజ్. 1 అయిపోయిందంటే ఇంక నేను ఎక్కడ పడుకోవాలి. క్యాబ్కి అయితే డబ్బులు అయితే నేను కట్టలేను, అంత అమౌంట్ అయితే తగ్గలేదు. చెప్పిన కిందట డబ్బులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి డబ్బులు అయితే. అసలు ఎలా కట్టారా, ఇది మెట్రో స్టేషనా లేకపోతే ఎయిర్పోర్టా, ఇటు అసలు ఏమి తెలియట్లేదు. ఇక్కడైతే అలా ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో వెళ్తాం కదా, సేమ్ అట్లానే వెళ్ళిపోతుంది. చూసారు ఇది మొత్తం. ఇది అసలు మెట్రో స్టేషనో తెలియట్లేదు, ఎయిర్పోర్టో తెలియట్లేదు. ఇక్కడైతే అంత బాగా అయితే నిర్మించారు దీన్ని. కనీసం మన ఇండియాకి ఇలాంటి ఒక ఫెసిలిటీ రావాలంటే ఖచ్చితంగా 100 సంవత్సరాలు అయితే పడుతుంది. ఒకటైతే అయిపోయింది, రెండోది అసలు ఎక్కడ పడితే అక్కడ నడిచే అవకాశం అయితే లేదు. నీట్గా ఈ ట్రాలీ అయితే ఎక్కేసి నీట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే అసలు ఎలా కట్టారో అసలు ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇది మొత్తం మన ఇండియన్స్దే డబ్బు అయితే.
మన ఇండియన్స్ వస్తారు నీట్గా వీళ్ళు వర్క్ చేయించుకుంటారు. పాపం వీళ్ళు అయితే ఒక 30,000కి 40,000కి వచ్చి వర్క్ చేసేసుకుని. మన ఇండియా గవర్నమెంట్ అయితే మారాలి ఇప్పటికన్నా. 30,000కి 40,000కి అదే లేబర్ని తీసుకొచ్చి మన ఇండియాలో వర్క్ చేయించుకుంటే ఇలాంటి 10 దుబాయ్లు అయితే మనం కట్టుకోవచ్చు మన ఇండియాలో. కానీ వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి వర్క్ చేస్తారంటే ఇండియాలో మొత్తం కరప్షన్. సారీ గాయ్స్, ఇందాకైతే మాట్లాడుతూ మధ్యలో అయిపోయింది కదా. ఇందాడైతే నాకు స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. నా దగ్గర అయితే అంత టెక్నాలజీ ఏమీ లేదు, నేను నార్మల్గానే వీడియోస్ అయితే తీస్తున్నాను. నా దగ్గర అయితే 128 GB పెన్ డ్రైవ్ ఒకటి ఉంది, అందులో కాపీ చేసుకొని ఈ వీడియోస్ అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు వర్క్స్. కింద అయితే మెట్రో స్టేషన్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే నైట్ టైం అయితే చేస్తారు వర్క్లన్నీ. పగలైతే ఎవరో చేరు, ఓన్లీ నైట్ టైం చేస్తుంటారు వర్క్లు. Dubai Mall. The final destination of this train is Center Point. The next station is Burj Khalifa, Dubai Mall. المحطة القادمة هي برج خليفة دبي مول. The next station is Burj Khalifa Dubai Mall. المركز المالي. The final destination of this train is Center Point. The next station Center Point. المحطة القادمة هي المركز التجاري العالمي. The final destination of this train is Center Point. The next station is World Trade Center. ఇక్కడైతే బొంజుబాన్లు అయితే దిగండి. దిగిన తర్వాత నడుచుకుంటే వాళ్ళ కిందకి వెళ్ళి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇక్కడైతే నేనైతే ఇక్కడైతే ఏంటంటే ఇప్పుడు ఇంటర్చేంజ్ అవ్వాలి. ఆ మెట్రో అయితే రెడ్ లైన్, ఇప్పుడైతే మనం గ్రీన్ లైన్లోకి వెళ్ళాలి. నా రూమ్కి వెళ్ళాలంటే వెనకాల చూసా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. ఎంత అన్నా డబ్బు ఉండాలి భయ్య తిరగాలంటే బోల్డ్ ఉందో భయ్యలో డబ్బులు ఉంటే. నేనైతే బడ్జెట్లో తిరుగుతాను కాబట్టి మెట్రో ఎక్కి మొత్తం మెట్రోలో తిరుగుతాను. దుబాయ్ అయితే ఓల్డ్ సిటీ అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఇక్కడైతే ఇలా చరిత్రను అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడైతే ఎలా పెరిగారు మొత్తం అంతా. ఇక్కడ వచ్చేసి షిప్లో అయితే ఇలా వెళ్ళి చేపలు పట్టుకునేవారు. ఇక్కడ వచ్చేసి ముత్యాల వ్యాపారం అయితే చేసేవారు. షిప్లు అయితే ఇలా ఉండి ఇక్కడైతే సేమ్ ముత్యాలు ఇలా చేసుకుంటూ ఇలా చేపలు పట్టుకుంటూ అయితే తిరిగేవారు దుబాయ్లో గత జీవితంలో చూసుకుంటే. అలా 100 సంవత్సరాల క్రితం అయితే వీళ్ళకైతే ఆయిల్ అయితే పడ్డది. ఆయిల్ రావడంతో వీళ్ళ లైఫే టర్న్ ఓవర్ అయిపోయింది. ఇక్కడే సర్ఫ్ టీజే మెట్రో బయటకు రాగానే ఇక్కడైతే వింటేజ్ కార్ అయితే ఉంటుంది. లుక్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఏదోసారి లుక్ అయితే చూడండి ఇది కారు. అబ్బాబ్బాబ్బా, ఈ వింటేజ్ కార్ అసలే నాకు తెలిసి ఇది 80s కార్ అయితే ఇదే వింటేజ్ కారు 80s మోడల్లో. కార్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది లుక్ అయితే. ఇదే చాలా వింటేజ్ కార్, ఇది అయితే చాలా రేర్ పీస్ ఇది.